హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పుడున్న ప్రస్తుతం రోజుల్లో బరువు తగ్గడం అనేది ఒక టాస్క్లా మారిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇదే ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా చాలా మంచిగా వర్క్ అవుతుందండి. రాత్రి పడుకునే ముందు ఒక 60 సెకండ్లు ఇలా చేస్తే చాలు. ఏళ్ల తరబడి పెరిగిన పొట్ట అయినా కానీ 7 రోజుల్లో కొవ్వు కోసినట్లుగా కరుగుతుంది. ఇది పక్కాగా నిజం అనమాట. చాలామంది కూడా ఇప్పుడున్న రోజుల్లో కూర్చొని చేసుకునే వర్కులు అనేవి కామన్ అయిపోయాయి, లేడీస్కైనా కానీ జెంట్స్కైనా కానీ. ఇదివరకు రోజుల్లో అయితే పొలం వెళ్ళి కట్టెలు కొట్టి వరి నాటులు నాటి కలుపు కోసి ఇక కోతలు కోసి ఇలా నడుముని వంచి లేపి ఎక్కువగా కష్టపడడం వల్ల వాళ్ళు చాలా చాలా ఫిట్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడుండే రోజుల్లో ఇవేమీ చేయడం లేదు. ఏదన్నా జాబ్స్కి వెళ్ళినా కానీ లేకుంటే ఎవరి కిందైనా కానీ వర్క్ చేయడానికి వెళ్ళినా కానీ కూర్చొని చేసుకునే వర్క్సే కామన్ అయిపోయాయి. సో దానివల్ల పొట్ట భాగంలో కొవ్వు అనేది చాలా ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం తీసుకునే జంక్ ఫుడ్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. సో దేని నుంచి ఈ ప్రాబ్లం అనేది వచ్చినా కూడా ఇప్పుడు చాలామంది ఎక్సర్సైజెస్ అని చెప్పి యోగాస్ అని చెప్పి జిమ్కి వెళ్ళడం, చెమటలు చిందించి మరి నోరు కాచి, అంటే తినాల్సింది ఇష్టంగా ఉన్నది బాగా తినాలి అనిపించిన టైంలో కూడా ఆ ఫుడ్ని కంట్రోల్ చేసుకొని నోరు అనేది కట్టుకొని డైటింగ్ చేసిన ఒక నెల రోజులు నార్మల్గానే వెయిట్ తగ్గుతున్నట్లుగా అనిపించిన మళ్ళీ అంటే నెల తర్వాత ఈ ప్రాబ్లం అనేది కామన్గా స్టార్ట్ అయిపోతూ ఉంది. సో దీనివల్ల చాలామంది అమ్మాయిల్లో హార్మోన్ల ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్, తక్కువ ఫుడ్ తిన్నా కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవడం, పొట్ట దగ్గర ఎక్కువగా లావుగా ఉండడం, డెలివరీ అయిన ఉమెన్స్లో కానీ ఇది చాలా చాలా సర్వసాధారణం అయిపోయింది. సో మరి ఈ ప్రాబ్లమ్స్ ఇన్ని చెప్పారు కదక్క, మరి దీనికి సొల్యూషన్ లేదా? మరి దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అక్క అంటే కనుక సో వీడియోని మీరు ప్లీజ్ అండి ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎండింగ్ వరకు చూశారు అంటే కనుక మీకు ఏళ్ల తరబడి పెరిగిన పొట్ట అయినా కూడా పూర్తిగా కరిగిపోతుంది. అంతేకాకుండా నడుముల దగ్గర, తొడల దగ్గర పేరుకున్న కొవ్వైనా కూడా పూర్తిగా కరిగిపోతుంది. ఫుల్ బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా కరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మెంతులు అనగానే చాలామందికి చేదుగా ఉంటాయి, మెంతులు ఎవరు తింటారు అని చెప్పి అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి కనుక సైంటిఫిక్గా చూడండి, నేను చెప్తే నమ్మరేమో, మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. 1 కాదు 2 కాదు, మెంతులు తినడం వల్ల బోలెడన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మెంతుల్లో మనకి మామూలుగా అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట, ఒక ప్రోటీన్ ఉంటుంది. సో అది సరిగ్గా రిలీజ్ అవ్వక మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవ్వడము, హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము, పీరియడ్ వచ్చినా కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉండడము. సో వీటన్నింటిని కూడా క్యూర్ చేయడానికి మెంతులు చాలా బాగా యూజ్ అవుతాయి. జెంట్స్లో రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి, మనకి బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ని కరిగించడానికి మెంతులు చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ నేను తీసుకున్నాను ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలండి. ఇక్కడ అవును, ధనియాలు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మనకి ఏ ప్రాబ్లం అయినా కూడా పొట్ట దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. మనం తిన్న ఫుడ్, మనం మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా, మినరల్ ఫుడ్ తీసుకున్నా, మనము చూసుకొని అన్ని లెక్కలు, న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా పొట్ట అనేది మనకి వాటిని విడుదల చేసి మనకి రక్తంలోకి మంచిగా వైటమిన్స్ కరగాలి అంటే పొట్ట హెల్దీగా ఉండాలి. అటువంటి పొట్ట హెల్దీగా ఉండాలి అంటే కనుక మనకి జీర్ణ వ్యవస్థ మంచిగా మెరుగవ్వాలన్నమాట. ఆ జీర్ణ వ్యవస్థ పని, ఆ క్రియను మంచిగా మెరుగుపరచడంలో ధనియాలు చాలా బాగా యూజ్ అవుతాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరి అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో, అంటే బ్లోటింగ్ సమస్య కానీ, పుల్లత్రేపులు రావడం, తిన్నది గొంతులోనే ఉండడం, అరగకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా చెక్ పెట్టేయడానికి ధనియాలు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు నేను చెప్పే ఈ డ్రింక్ అనేది మీరు నైట్ అయినా తాగొచ్చు, మార్నింగ్ అయినా తాగొచ్చు. నెక్స్ట్ నేను తీసుకున్నాను ఒక
పావు టేబుల్ స్పూన్ వాము అనమాట. సో వాము కూడా మనకి చాలా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నదే అండి. సో మనకి రక్తంలో ఉండే కొవ్వుని కరిగించడానికి, మనకి నరాల్లో అంటే రక్త నాళాలలో పేరుకుపోయిన కొవ్వుని బ్లాకేజెస్ అవుతూ ఉంటాయి మనకి. సో ఆ కొవ్వుని కరిగించడానికి వాము చాలా బాగా యూజ్ అవుతుంది. మనం తిన్న ఫుడ్ చాలా స్పీడ్గా జీర్ణం చేయడానికి, పొట్ట అంటే గట్ హెల్త్ని మంచిగా మెయింటైన్ చేయడానికి వాము చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో నేను ఇక్కడ వాము పావు టేబుల్ స్పూన్ తీసుకున్నాను. జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్సే మన బాడీకి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి 3 కూడా ఇవి రెగ్యులర్గా తీసుకుంటే చాలు, మనం చాలా హెల్తీగా ఉంటాము. ఒక వెయిట్ లాసే కాదు, ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు. ఇందులో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా నేను మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. సో ప్రతిరోజు కూడా చిన్న పిల్లల కంటే టీనేజర్స్ పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆడపిల్లల అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళు వెయిట్ ఎక్కువగా ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఈ డ్రింక్ ఇచ్చేసేయండి, ప్రాబ్లం ఏముండదు అనమాట. అంటే టీనేజర్స్లో కూడా ఇవ్వచ్చు ఇది, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. నేను ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. మనకి దీన్ని చక్కగా సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం గ్లాస్ నీళ్ళు పోసాం కదా, ఈ గ్లాస్ నీళ్ళు వచ్చేసి అర గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ అర గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు చక్కగా మరిగించుకున్నాను. మరిగించుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడు తాగండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతులు కానీ ధనియాలు కానీ వాము కానీ ఫ్లేవర్స్ అనేవి చాలా ఘాటుగా ఉంటాయి మనం తాగేటప్పుడు, చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా. అయితే ఈ ఒక్క గ్లాస్ మీరు ఎంటీ స్టమక్తో తీసుకున్నా చాలు, లేదంటే నైట్ మీరు ఫుడ్ తిన్న తర్వాత అంటే మీరు అన్నం తిన్నా టిఫిన్ తిన్నా కానీ అరగంట ఆగి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగేసి పడుకోండి. మీరు మార్నింగ్ టైం తీసుకున్న తీసుకున్న ఫుడ్ని అంతా కూడా చక్కగా అరిగించి మీ బాడీలో ఉండే ఆ కొవ్వుని పూర్తిగా కరిగించడానికి ఈ డ్రింక్ అనేది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో మీరు ఒక 7 రోజులు ట్రై చేయండి, మీకు ఎంత ఏళ్ళ తరబడి పేరుకున్న కొవ్వు అయినా కూడా ఈజీగా కరిగిపోతుంది. సో మీరు అంటే నచ్చిన ఫుడ్ తినొచ్చు, అంటే జంక్ ఫుడ్ కాదు, నూడిల్స్, మంచూరియాలు, ఇంకా పానీపూరీలు, కట్లెట్లు ఇవి కాదు నచ్చిన ఫుడ్ అంటే. సో ఇంట్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి తింటూ చక్కగా డైలీ ఒక 1 అవర్ నార్మల్ వాకింగ్ చేయండి, జాగింగ్ కాదు, రన్నింగ్ కాదు, ఇవేమీ కాకుండా చక్కగా నార్మల్ ఎక్సర్సైజ్, నార్మల్ వాకింగ్ చేయండి. మీరు మార్నింగ్ టైం కుదిరితే మార్నింగ్ టైం తాగండి, నైట్ టైం కుదిరితే నైట్ టైం తాగండి, చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. నెక్స్ట్ నేను ఇంకోటి చెప్తున్నాను చూడండి, నువ్వుల నూనె ఉంటుంది కదా, చాలామందికి తెలుసు, మనకి గానుగల దగ్గర కూడా ఇస్తారు నువ్వుల నూనె అనమాట. అంటే తినే నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల నుంచి తీసిన నూనె చక్కగా మీరు ఒక 1 టేబుల్ స్పూన్ మీ అరిచేతిలో వేసుకొని దాన్ని పొట్టకి చక్కగా ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా నైట్ పడుకునే ముందు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ విధంగా నీట్గా మర్దన చేసుకోండి. మీకు పొట్ట దగ్గర ఒక 60 సెకండ్లు అనేది మర్దన చేసుకోండి. ఇలా మర్దన చేసుకోవడం వల్ల పొట్ట దగ్గర ఉండే ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ని నువ్వుల నూనె అనేది ఈజీగా కరిగిస్తుంది అనమాట. కొవ్వంతా కరిగిపోయి పొట్ట చక్కగా ఫ్లాట్గా అంటే మంచి ఫ్లాట్ స్టమక్ అనేది మీకు మంచిగా వస్తుందండి. సో ఖచ్చితంగా ఇది కూడా మీరు డైలీ ట్రై చేయండి, నైట్ పడుకునే ముందు చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్లోకి ఎవరన్నా వస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.